హాయ్. సో మేము ఇప్పుడు బేలూరులోని చెన్నకేశవ టెంపుల్లో ఉన్నామండి. సో మీరు చూడొచ్చు టెంపుల్. సో ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉందన్నమాట. అండ్ మాకు కూడా కొద్దిగానే తెలుసు. సో కొద్దిగా తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంటే గైడ్ హెల్ప్ తీసుకొని ఈ టెంపుల్ యొక్క విశిష్టతను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మేము గైడ్ హెల్ప్ తీసుకుని నేను ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత మీకు చూపిస్తాను. వాళ్ళైతే మనకు ఏదేది ఎందుకు ఇలా ఉంది మొత్తం వాళ్ళు చెప్తారనమాట. టెంపుల్ మాత్రం చూడడానికి చాలా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అనమాట మెయిన్ ఈ టెంపుల్ది. ద్రవిడియన్ అండ్ హొయసాలా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఎక్కడ చూసినా ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మోడ్రన్ డేస్ అండ్ ఓల్డ్ డేస్కి ఇప్పుడు మనం వాడుతున్నవన్నీ ఆల్రెడీ పాతకాలంలో వాళ్ళు వాడేశారు. అవే మళ్ళీ మనం వాడుతున్నాం అన్నమాట. మనం ఏదో ఫ్యాషన్ అది అంటున్నాం కానీ బట్ ఓల్డెన్ డేస్లో ఇవన్నీ చాలా ముందుగానే ఉన్నాయి. సో మేము ఇప్పుడు నీకు గైడ్ హెల్ప్తో ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను నేను చూపిస్తాను. అండ్ వినండి, చాలా చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, కన్నడ తెలుగు 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 ఇది విష్ణు ఆలయం 1117 పైసల రాజు నిర్మించినది. పైసల రాజులు 10వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు మన కర్ణాటకలో ఉన్నారు. ఆ పైసలలో 5వది రాజు విష్ణువర్ధన రాజ్య విస్తారం చేసి చోళని జయించి ఆ విజయం కోసం నిర్మించిన గుడి ఇది. లోపల ఉండిన మూర్తి విజయనారాయణ శాసనంలో ఆధారం. కానీ మన కన్నడలో చెన్నకేశవ అనే పేరు మారిపోయింది. నారాయణ విష్ణుకి 24 రూపాలు ఉంది. కేశవ, మాధవ, గోవింద. కేశవ మొదలవుది. ఇక్కడ ఉండిన బొమ్మ చాలా అందంగా ఉంది. అందంగా ఉండేది కన్నడలో చెన్న అంటారు. దానికి చెన్నకేశవ పేరు ఆయన. లేకంటే శాసనంలో విజయనారాయణది పేరు. గుడి కట్టేదికి బల్లపం రాయి యూజ్ చేశారు. ఈ రాయి భూమి లోపల వస్తే మృదుగా ఉంటుంది, భూమి నుంచి బయట తీసుకుంటే గట్టిగా అవుతుంది. ఇదే రాయి ఇప్పుడు కూడా మన ఊర్లో దొరుకుతుంది. లోకల్ మెటీరియల్ ఈజీగా దొరుకుతుంది, పని చేసేది మెత్తగా ఉంటుంది. ఈ రాయి చేస్తుంది. గుడిలో పైన తోరణ ఉంది కదా, ఇప్పుడు లేస్ల పని ఎలా చేస్తారా అలాగే రాయిలో చిక్కారు. నడువులో ఉంది గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి పైన నరసింహుడు, నరసింహావతారం. నరసింహ తల మీద చూస్తే సింహ ముఖం ఉంది కదా, కీర్తి ముఖం అంటారు. ఏదే దేవుడు ప్రభావాలు ఇస్తుంది కదా, ఆ ప్రభావాలు నడులో అట్లా ఫేస్ ఆఫ్ విక్టరీ. ఆ నరసింహుడికి మాల వేస్తుంది కదా తోరణం. ఆ మాలలో ఒక్కొక్క రింగులో విష్ణుది ఒక అవతారం చిక్కిపెట్టారు. దశావతారం.
మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బౌద్ధ, కలికి. విష్ణుది ఆ దశావతారాన్ని రింగ్స్లో చెక్కారు. ఆ రెండు పక్కల ఉంది కదా ఈ జంతువులు, ప్రాణి. అలాగుండే ప్రాణి లేవు కల్పన చేసి చెక్కారు. ఏనుగు తొండం, ముసలి నోరు, పన్ని గడుపు, సింహ కాలు, నమిలి తోపు. ఒక రాజునికి ఈ అన్ని అంశాలు ఉండాలని. ఏనుగులాగా శక్తి, సింహలాగా శౌర్య, నమిలిలాగా అలంకారాన్ని ఉండాలి. ఈ బేలూరులో శిలాబాలిక అంటే నాట్య బొమ్మలు ఎక్కువ ఫేమస్. మొదలుగా ఉంది దర్పణ సుందరి అంటారు. చేతిలో అద్దం ఉంది. అద్దం చూసుకొని బొట్టు పెట్టేదికి ఈ వేలు కొంచెం పైకి లేసాడు. మన శాస్త్రం ప్రకారం బొట్టు పెట్టాలని, బొట్టు ఈ వేలులో పెట్టాలి. మన వేలికి హార్ట్కి నేరు సంబంధం అవుతుంది. ఇట్లా బొట్టు పెడితే మన బాడీ ఎలక్ట్రాన్స్కి ఒక సర్క్యులేషన్ దొరికిందా లేకపోతే పెట్టాలని. అది దర్పణ సుందరి అంటారు. మన కర్ణాటకది టూరిజం ఉంది కదా, టూరిజం సింబల్ ఈ బొమ్మ. దర్పణ అంటే అద్దం. అద్దం చూసుకుని అలంకారం చేసుకున్నట్టు. గుడి చుట్టూగా ఏనుగు ఉంది. 624 ఏనుగు ఉంది. ఈ ఏనుగులు మూవీ కెమెరాలో షూటింగ్ చేస్తాయి. ఏనుగు నడిచిపోయినట్టు కనబడుతుంది. వాస్టెస్ట్ ఉంది. ఈ గుడి కట్టిన రాజా విష్ణువర్ధన, ఆయన రాజ దర్బారి. ఆయన భార్య శాంతల, ఈ పక్కల రాజగురు ఉన్నాడు దాశరథిమల్లుడి అన్నది, ఉపదేశ ముద్రలో ఉన్నాడు. పైన చిలుక ఉంది చూడండి. ఆ చిలుకకి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎట్లా మాట్లాడేది. ఆ చిలుకది కొక్కు కూడా ఉంది కదా, ఓపెన్ అయింది. శుక భాషని అంటారు. ఆ కాలంలో ఊరి నుంచి ఊరికి మెసేజ్ పంపేదికి ఈ టెక్నిక్ వాళ్ళు యూజ్ చేసింది. ఈ బొమ్మలు కూడా చేతులు తీసుకొని పైకి పీకి లాగితే చేతులు వస్తుంది. ఇంటర్లాకింగ్. గుడి కంప్లీట్ నిర్మాణం చేసింది ఇంటర్లాకింగ్. ఏదే బాండింగ్ మెటీరియల్ లేవు. రాయికి రాయి ఇట్లా ఫిక్స్ చేసింది. ఈ మూలలన్నీ తీసేసి ఈ గుడిగా పొడవుగా చేస్తే గుడిది పెరిమీటర్ అంటే కదా 1 కిలోమీటర్ అవుతుంది. ఇది భీముడు. ఆ భీముడికి 1000 ఏనుగు బలం, 1000 ఎలిఫెంట్స్. ఆ ఏనుగు పిల్లలు బాల్ ప్లే చేస్తారు కదా, అలా బాల్ ప్లే చేసినట్టు ఏనుగులు చేస్తున్నాడు. బాల్ లాగా ఆడుతున్నాడు. వెనకల భీష్ముడు ఆరో పైన పడుతుంది కదా శరశయ్య, ఆ పొడుగు అక్కడ పడుకున్నాడు. దానిపైన పైన చేయి పైన చిలుక కూర్చుంది. స్టార్టింగ్లో చూసింది కదా, ముంగై పైన చేతి పైన, ఇక్కడ తోల మీద ఉంది. చిలుక వచ్చి అమ్మాయి దగ్గర ఇట్లా మాట్లాడతారు. అక్కడ అమ్మాయి చిలుక దగ్గర మాట్లాడుతున్నాడు. అది వైస్ వర్స. ఆయన మెసేజ్ పాస్ చేస్తున్నట్టు. అమ్మాయి దగ్గర పక్కలో ఉంది కదా ఒక అప్సర. ఆయన డ్రెస్ చూస్తే ఇప్పుడు ఫ్యాషన్ వస్తుంది కదా, బర్ముడా లాగా ఫ్యాషన్స్ కూడా రెన్యూ అవుతుంది. ఇది మర్కట మోహిని అంటారు. ఒక అమ్మాయి చీర పుట్టుతున్నట్టు. ఆ చీర తీసేసి కోతి ఉంది కదా వచ్చి లాగుతున్నట్టు. మంకీ బిజినెస్. ఈ కాలర్స్లో పిల్లర్ల కలర్ ఉంది కదా, ముందుగా ఈ గుడి అంతా ఆ కర్రలో ఉంటుంది. రెడ్ ఆక్సైడ్. రెడ్ ఆక్సైడ్ వేస్తే గుడిని ఎరోజన్ వస్తుంది, కరోజన్, అది అవాయిడ్ అవుతుంది. ఇక్కడ పాండవులు ఆయన ఆయుధాలని బన్నీ వృక్షంలో వేస్తారు కదా, షమీ వృక్షాన్ని. విజయదశమిలో ఆయుధ పూజాన్ని చేస్తారు కదా, అది ఇది. ఇక్కడ జీవితం ధర్మరాయ దుర్యోధన జీవితం చేస్తారు కదా. పైన ఒక వేట చేస్తున్నట్టు అన్న చెవులది రింగ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు ఫ్యాషన్ ఈ చెవులగిన రింగ్ పెద్దగా వస్తుంది కదా, అలాగా అప్పుడే ఉంటుంది ఫ్యాషన్. ఇవంతా ఇప్పుడు జాలోఫాన్ అంటారు కదా, జాలోఫాన్ ఏకతారు. ఒక కంపిది వీణ వస్తుంది కదా, ఏకతారు. మొత్తం ఈ గుడిలో 200 టైప్ వెరైటీస్ ఉంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి. ఇలాగుండైన బొమ్మలకి వెనకలో ఇట్లా హుక్ వస్తుంది. ఆ హుక్ ఈ గ్యాప్ లోపల ఫిక్స్ అవుతుంది ఇంట్లోకి. ఆ బొమ్మని తల పైన ప్రెస్ చేసి పీకి లాగితే వస్తుంది.
ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నాడు, అన్ని సిమెంట్ వేసి టైట్ చేశాడు. ఇక్కడ ఒక లేడీ ఉంది, ఆయన బాడీ పాయిజనస్ అంటారు, విషకన్య అంటారు. అది విషకన్య అని చూపించాలని లిజర్డ్ ఉంది, ఇక్కడ స్కార్పియన్ కూడా ఉంది. అది రెండు విష జంతువులు కదా, అది విషకన్య అని. రాజకాలంలో ఒక రాజా ఇంకొక రాజానికి చంపేదికి ఇలాగ స్త్రీ యూజ్ చేశాడు. కృష్ణ జన్మ జరుగుతుంది కదా, అప్పుడు కంసుడు పంపేస్తుంది కదా పూతన, అది కూడా విషకన్య. పైన కేశ శృంగార అంటారు, స్నానం చేసినప్పుడు వెంట్రుకలు టైట్ చేస్తారు కదా, ఆ వెంట్రుకలు ఇట్లా టైట్ చేశాడు. వాటర్ డ్రాప్స్ అని లాస్ట్లో కరెక్ట్ అయింది, వాటర్ డ్రాప్స్. ఇక్కడ చేతుల డమ్మరక ఉంది, డమ్మరక ఇట్లా కొడుతుంది. ఆ డమ్మరక కొట్టినప్పుడు నాట్యం కూడా ఆడుతుంది. ఆ బాడీ ఎట్లా కదులుతుందో అలాగా ఆ మాలాలు కూడా పరిగినట్టు, ఆ బాడీ మూమెంట్స్ కూడా రాయలు వాడు చుట్టూ పెట్టాడు. ఇది తంత్రం మనం చేసే మాంత్రికుడు పూజ చేస్తుంది కదా భైరవి, ఆ భైరవి చేతుల మంత్రదండ ఉంటుంది, కపాల బుర్రెలు ఉంది. ఈ చేతుల డమరుగా ఉంది, డమరుగా లోపల చేయి పెట్టాడు. డమరుగది తాడు వస్తుంది కదా, తాడు బిగేస్తే డమరుగది సౌండ్ ఎక్కువ అవుతుంది, ట్యూనింగ్ అడ్జస్ట్ చేస్తుంది. ఇది కేశ శృంగారం. అక్కడ పైన పెద్దది చూశారు కదా, అది చిన్నది ఉంది. ఇక్కడ సర్కిల్ లాగా వేశారు, అది సిమెట్రిక్ కూడా ఉంది. ఒక సర్కిల్ ఇంకొక సర్కిల్ డిఫరెన్స్ లేవు, ఒకే మోనో టైప్లో ఉంది. అతను అక్యూరసీ ఎట్లా ఉంది చూడండి. ఆ డ్రెస్ కూడా చూస్తే ఇప్పుడు స్కిన్ టైట్ అని వేస్తారు కదా, అలాగే. ఇక్కడ మిథున శిల్పాలు ఉంది, జోడి. అమ్మాయికి ప్రేమ చేస్తున్నాడు, కానీ అమ్మాయిది ముఖాలు చూస్తే డాంకీ లాగా ఉంది, గాడువ. కారణం అంటే సంస్కృతంలో పిలుస్తారు, ప్రాప్తేతి షోడశే వర్షే గార్ధబోపి అప్సర అభవతి. 16 వయసు అవుతుంది కదా, అప్పుడు డాంకీ కూడా అప్సర అలా కనిపిస్తుంది. లవ్ ఈజ్ బ్లైండ్. ఓకే. విష్ణుకి 24 రూపాలు వచ్చేది కారణం కూడా ఈ అట్రిబ్యూట్స్ ఉంది కదా, పద్మ, చక్ర, శంఖ, గద, పద్మ, ఇవన్నీ తీసేసి కాంబినేషన్ చేస్తాయి. గదా స్పాట్లో పద్మ వేస్తే వేరే పేరు అవుతుంది, ఆ గదా స్పాట్లో చక్ర వేస్తే వేరే పేరు అవుతుంది. అలాగ కాంబినేషన్ లాగా అరేంజ్మెంట్ చేస్తే 24 టైప్ చేయవచ్చు. ఇది పర్మిటేషన్ కాంబినేషన్ మ్యాథమెటిక్స్. ఇల్లిబా పాపు మైన్యూట్ గా పని చేశారు. ఇక్కడ ఒక పల్లి ఉంది చూడండి, పల్లి కనపడుతుందా, లిజర్డ్. ఆ బల్లి ఉంది కదా, బల్లి నోరు ముందర చూస్తే ఒక సర్కిల్ లాగా కనపడుతుంది చూడండి. ఆ నడువులో చూస్తే జాక్ ఫ్రూట్ ఉంది చూడండి. ఆ జాక్ ఫ్రూట్ మీద చూస్తే ఒక ఈగ కూర్చున్నట్టు చెక్కారు. వెర్ దర్ ఇస్ ఎ ఫ్రూట్, ఫ్లై విల్ కమ్స్. ఎక్కడ ఫ్రూట్ వస్తుందా అక్కడ ఈగ వస్తుంది కదా, ఈగ తినేదికి ఆ బల్లి వచ్చినట్టు. అదో ఫుడ్ చైన్. అక్కడ చిన్నది చూసింది కదా, అలాగా ఏకధార, సింగిల్ స్ట్రింగ్ వీణ, ఆ ఏకధార ఇక్కడ ఉంది. ఇప్పుడంతా ఫ్యాషన్ కోసం మనకి సెలింగ్ చేసింది కదా, పిఓపి వర్క్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో డిజైన్ చేస్తారు, డిజైన్ రాయలు ఆ కాలంలో చెక్కి పెట్టారు. అది కూడా అప్పుడు ఉంటుంది. ఆయన అర్థం చూసుకొని వెంట్రుకలకి ఇట్లా కర్రలు చేసుకుంటున్నారు. ఇప్పుడంతా అది కొత్త పేరు ఇచ్చారు, పమ్మింగ్ అంటారు. పమ్మింగ్ అంటే మిషన్ వచ్చేస్తుంది. మోటార్ బైక్ రైడ్ చేసేవాళ్ళు చూస్తారు కదా, హెల్మెట్, మౌత్ పీస్ హెల్మెట్ అని కదా, అలాగే మాస్క్. పైన హంట్రెస్ ఉన్నాడు, చేయి పెట్టుకుంటుంది కదా ఇక్కడ.
ఆ గజాసుని చంపేసి శివుడు ఆయన తల మీద నాటి చేస్తున్నాడు. ఇది తల. పైన చూస్తే తోలు 2 కాళ్ళు ఉంది చూడండి. ఇది ఒక కాలు, ఇంకో కాలు ఈ పక్కన. ఆ 2 కాళ్ళు నుండి అది ఏనుగు స్కిన్. అది దానికి శివుడికి ఇంకొక పేరు కూడా వచ్చింది, గజ జన్మాంబరధారి. హలేబిడ్డ కూడా ఉంది. అది ఇంకా మంచిగా ఉంది, చాలా బాగుంది. అది అక్కడ గోరు కూడా బయట వచ్చినట్టు. ఇది భీముడు ఒక ఏనుగు చంపుతాడు. ఆ ఏనుగు పేరు అశ్వత్థామ అని. ద్రోణ కొడుకు పైన కూడా అశ్వత్థాముడు. అశ్వత్థామ హత కుంజర అంటారు కదా, ఆ కథ ఏడుచింది. ఏనుగు, సింహాలు, గుర్రాలు, శత్రులతాలు ఉంది. ఈ 4 కూడా ఒక రాజానికి చాలా ఇంపార్టెంట్. శక్తి, శౌర్య, వేగ, మళ్ళీ అలంకారం, స్ట్రెంత్, కరేజ్, స్పీడ్ అండ్ బ్యూటీ. ఇది రాజు అనేది ఫండమెంటల్స్. ఇవంతా ప్లాస్టిక్ ప్యారిస్ ఫ్యాషన్. చేతిలో డమరుక ఉంది, అక్కడ లేడీ బొమ్మ ఉంది కదా, డమరుక కొట్టినట్టు. అలా ఇక్కడ జెంట్స్ ఉంది. ఈ బొమ్మ వెనకల చూస్తే ఇంకొక చిన్న బొమ్మ ఉంది, ఇలా ఈ కార్నర్లో ఉంది. ఇలాగా ఈ బొమ్మ వెనకలో ఉంది. ఒక్కొక్క బొమ్మ వెనకలో అలాగ ఉంటాయి ఒక చిన్న బొమ్మలు ఉన్నాయి. అది ముందుగా ఉండే ఆయన కల్పన. అది పైసల రాజ విష్ణువర్ధన్ ఉంటాయి. ఆయన కొడుకు వచ్చినప్పుడు ఇంత పెద్ద గుడికి అది బాగా కనపడలేదు కదా, దానికి అదే ఎలాబరేషన్ చేసుకుని ముందుగా అడిషన్ చేశాడు. తర్వాత వేసినది సెకండ్ జనరేషన్. మొత్తం ఈ గుడిలో 2 తరాల పని చేశారు, నియర్లీ 100 years. ఇది గుడిది వెనుక పోర్షన్. ఇది ఈ వరకు చూసినది సోషల్ లైఫ్, మన సమాజ లైఫ్ అండి. నాట్య, వాద్య, సంగీత అంతా ఉంది. ఈ పక్కన అదే మీరు ఇదంతా ఆధ్యాత్మిక అంటారు, ఫిలాసఫీ. ఒక కార్నర్లో శివుడు ఒక రాక్షసుని చంపేసి ఆయన మెదుకుతున్నాడు, పాతాలకు పంపిస్తున్నాడు. పాతాలని చూపించేలా దానికి వేతాలు ఉంది చూడండి, స్కెలిటన్, అస్థిపంజరం. ఇది భైరవి. కాళిది ఒక వికార రూప. ఇది వికరాళి అంటారు కదా, ఫెరోషియస్. అలా చెవులు రింగు కూడా చూడండి, సర్పకుండలు అంటారు. ఇది వామనావతారంలో వచ్చి విష్ణు 3 అడుగులు భూమి దాన చేస్తుంది కదా, వామనరూపి విష్ణు వచ్చాడు. బలిరాజుడు ఆ దాన ఇస్తున్నాడు. ఇది ముందది స్టెప్ హలేబిడ్లో ఉంది. ఒక అడి భూమి పైన, ఇంకొక ఆకాశం హలేబిడ్. ఇది లంకేశ్వరుడు రావణ కైలాస కొండ పైకి తీశాడు. పైన కూర్చి శివుడు ఆ కైలాస ప్రెస్ చేశాడు. ఆ మెదిగిన ఫోర్స్కి రావణ కన్ను బయట వచ్చినట్టు. కత్తి తీస్తున్నాడు కదా, సగంగా తీసాడు, కంప్లీట్ తీయలేదు. నెక్ల రింకల్స్ కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు అంతా నట్టు బోట్ యూస్ చేశారు కదా, హెక్సగన్ బోర్డ్ లాగా. అంటే ఆ కాల కల్పన ఉంటుంది కానీ లేదు, ఆ ఐడియాలో చెక్కి పెట్టారు. అది బోల్ట్ కాదు, లాగా ఉంది. స్టోన్ ఇదంతా చెక్కేది మెటల్ కావాలి కదా, మెటల్ ఉంటుంది. ఇది నరసింహావతార చంపుతున్నాడు. ఆ పేగలు తీసి మాల వేసుకుంటున్నాడు. ఇంటెస్టైన్ ఎట్లా వస్తుందా, ఆ ఇంటెస్టైన్ షేప్ చాలా బాగా చెక్కారు. ఇక్కడ వినాయకుడు, ఆయన వాహన మూషిక వాహనం అంటారు కదా, మౌస్ మీద ఉన్నాడు. వినాయకుడు జ్ఞానాధిపతి కదా, మనకి జ్ఞానం కావాలంటే ఎలకలాగా మేము కూడా అన్వేషణ చేయాలి, సెర్చ్ చేయాలని. వన్ హూ సెర్చ్ లైక్ ఏ మౌస్ దే కెన్ క్యారీ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. దానికి మన కంప్యూటర్లు కూడా మౌస్ వస్తుంది. సిట్అవుట్ పైన కూడా బిల్డింగ్, పైన బిల్డింగ్, మల్టీ స్టోర్ బిల్డింగ్. విష్ణుది అన్ని 24 రూపాయలు ఈ గుడిలో.
పైనుంచి కింద ఫౌండేషన్ కార్నర్స్ ఉంది కదా, స్ట్రైట్ లైన్లో ఉంది. మీరు ఇట్లా నిలిపి చూస్తే కనబడుతుంది. సో ఆ కార్నర్ ఈ కార్నర్. ఏయ్ ఇల్వా ಹೋಗ್ಬಾರ್ದು. ಹೋಗುವಿನಲ್ಲಿ ಹೋಗು. ఇది సీత. సీతకి ఇద్దరు పిల్లలు కదా, లవాకుశ అని. ఆ లవాకుశ అని పోతున్నారు. లవ చేతులు ఉంది, కప్ లయన్, సింహ కుట్టి, బేబీ లయన్ అని. ఇప్పుడు ఫ్యాషన్ కోసం చెప్తుంది, మోడర్న్ లేడీస్ వాకపోతుంది కదా, బుల్డాగ్ తీసుకొని, ఆ బుల్డాగ్ లాగా ఉంది. డాష్ 8 అడుగులు లోపల నుంచి ఈ వరకు. లోపల నుంచి ఇక్కడికి 18 అడుగులు ఉందా సార్? ఒరిజినల్ గా ఉంటుంది ఈ ఆయిల్. డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఇది మొత్తం ఈ పక్క నుంచి ఈ వరకు కొత్త తీసాను. మనకి అశౌచ వస్తుంది కదా, అశౌచ అంటే సూతకాంతి. సూతకం వస్తే గుడి లోపల పోదే పర్మిషన్ లేదు. అప్పుడు పూజ చేయడానికి విష్ణు పాదాలు ఇక్కడ పెట్టారు. ఇది విష్ణు పాదాన్ని చూపించి తామర రేఖ కూడా ఉంది, పద్మరేఖ. అదే అర్జునుడు కింద చూసుకొని ఆయన ఫిష్కి బాణేసి కూడా బాణేసాడు. చేతిలో ఒక విల్లు ఉంటుంది, ఆ విల్లు కొట్టేస్తే మన సప్తస్వరం ఉంటుంది, సారీ గమ పద. అది పరీక్ష చేసేదికి మన వాళ్ళని కొట్టేశాడు ఈ బొమ్మ. రాయితో కొట్టి ఇది రతి మన్మథ అంటారు కదా, కామదేవుడు. ఆ కామదేవుడికి చేతిలో వస్తుంది చెరుకు గడ, ఈ చేతిలో ఉంది పూలు, ఇది బాణాలు, పుష్ప బాణం. ఆయన ధ్వజం ఉంది కదా, ముసలి ఉంది చూడు. కారణం వచ్చి మన్మథుడు ప్రేమాదుడు. అసలు ప్రేమ ఉంటే చెరుకులాగా మృదువుగా ఉండాలి, పూలు మృదువుగా ఉండాలి. ముసలి పెట్టుకుంటే అలా గట్టి పెట్టుకుంటే అలా గట్టిగా ఉండాలి. ఇది వరాహ అవతారం. వరాహ రూపంలో వచ్చి ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు ఉంది కదా, హిరణ్యాక్షని చంపి భూదేవికి ఎత్తుకపోతున్నాడు. ఇక్కడ కోతి వచ్చి బట్టలు ఆగుతున్నట్టు ముందుగా చూసింది కదా, రిపీట్ అవుతుంది. ఆ దానపత్రాలు ఇక్కడ ఉంది. తెలుగు కన్నడ సోదర భాషలు. తెలుగు స్క్రిప్ట్ లాగా కనిపిస్తుంది. ఇది తెలుగు కాదు, మన కన్నడ కూడా కాదు, పాత కన్నడ, ఓల్డ్ కన్నడ. భైరవి చేతుల రుండ దండ ఉంది, కట్టొంగ అంటారు కదా. భుజం మీద చూసి మీకు అక్కడ తలకాయ ఉంది, బుర్రెలు. కిరీటలో చిన్న చిన్న బుర్రెలు కూడా చెక్కారు. కపాలాలు, ఆ కిరీటంలో ఉంది కపాల. అది నార్త్ ఈస్ట్ గుడికి ఈశాన్య మూలం. అక్కడ వాటర్ పాండ్ ఉంది. అంటే గుడి మీద వాన పడుతుంది కదా, వాన పడితే ఆ వాటర్ అంతా కలెక్ట్ అవ్వాలని, సీపేజ్ వాటర్, దానికి అక్కడ వాటర్ పాండ్. ఇది వైకుంఠ ద్వార, స్వర్గద్వార అంటారు. విష్ణు గుడి నార్త్ సైడ్ డోరికి స్వర్గద్వార అంటారు. వైకుంఠ ఏకాదశిలో ఇక్కడ ఉత్సవాలు. భస్మాసురుని చంపేదికి విష్ణు వచ్చిన రూపం ఇది మోహిని. ఆ మోహిని అవతారంలో విష్ణు వచ్చాడు. నాట్య చేసినప్పుడు తల మీద కై పెట్టుకోడు. ఆ తల మీద కై ఉంది కదా, ఆ కైది వేలు, అమ్మ ఇది మూగు, కాలుది బొట్టున వేలు అన్నీ ఒకే స్ట్రైట్ లైన్లో వస్తుంది. మూడు కాలు బిడ్డలు తల మీద కై పెట్టుతుంది. నాట్య ఇట్లా చేస్తుంది అలైన్మెంట్. రాజగోపురం అంటారు.
ఇది ఓన్లీ సౌత్ ఇండియాలో వచ్చేవచ్చు, నార్త్ ఇండియా కాబట్టి ఇలా ఉండే గోపురాలు రాదు. అవునవును. ఇది విజయనగర కాలంలో స్టార్ట్ అయింది. దానికి ఆ గోపురాలకి రాయ గోపురం అని పేరు వచ్చింది. విజయనగర రాజులకి రాయ అంటారు. ఆయన కట్టిన ఊరు ఆంధ్రలో ఉంది, రాయలసీమ అంటారు కదా, అది విజయనగర కాలంలో కట్టిన ఊరు. మాది రాయలసీమ. ఇది కృష్ణుడు ఫ్లూట్ చేస్తున్నాడు, వేణుగోపాల్. ఇక్కడ పైన నాట్యం చేసినప్పుడు ఒక వీణ తీసుకున్నది కదా, ఆ వీణది ఒక సైడ్ షేప్ చూస్తే హంస వస్తుంది కదా, హంస పక్షి తల లాగా ఉంటుంది. హంస వీణ నారద చేతి వస్తుంది కదా అలాగే. ఇది వీసానిగా అంటారు కదా, గాలి వీసుకోవాలి. వీసానిగా ఎంత వాళ్ళు విస్కర్. ఈ చేతుల తాడపత్రం ఉంది చూడండి, తాడపత్రం చూసుకొని ఫ్యూచర్ చేస్తారు చెప్తారు కదా, ఫార్చ్యూన్ టెల్లర్స్. అది ఫార్చ్యూన్ టెల్లర్. ఇది కార్నర్లో ఉంది ఒక బొమ్మ, అమ్మాయికి అహంకారం వచ్చినట్టు, వికత గర్వ అంటారు. షీస్ ఫీలింగ్ ఈగో. ఈగో వచ్చేస్తే కన్ను పైకి పోతుంది, ఐబ్రోస్ ఈ పోర్షన్ ముందుగా వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ రాయలు అడిచి పెట్టారు. ఈ సాధన కట్ అంటారు కదా, బాబు కట్. ఇప్పుడు ఫ్యాషన్కి క్లిప్ వేసి ముడి చేస్తారు కదా, పోనీ టైల్. గుర్రం పిచ్చి వస్తుంది కదా, పోనీ టైల్ అంటారు. అన్ని ఫ్యాషన్స్ రిపీట్ అవుతుంది. ఈ అమ్మాయి పక్కన ఒక అసిస్టెంట్ ఉంది కదా, అసిస్టెంట్ చెప్తున్నాడు టోరింగ్ చేస్తారు కదా, ఆ టోరింగ్ చేస్తున్నాడు. మెట్టి కాళ్ళకి మెట్టి వేస్తున్నాడు, కాలు కాళ్ళ ముందు రాస్తారు. ఈ గుడికి ముందుగా కట్టినప్పుడు ఈ విండోస్ లేవు, ఓపెన్గా ఉంటుంది. ఈ విండోస్ ఈ నాట్య బొమ్మలంతా విష్ణువర్ధన కొడుకు నరసింహబలాలు వచ్చి తర్వాత యాడ్ చేసింది. ఆయన నరసింహబలాల పక్కన వచ్చేసింది విష్ణువర్ధనుడు, ఇది ఆయన కొడుకు నరసింహబలాల. అది విజయనగర కాలంలో పడిన స్తంభం. అది ఒకే రాయి, ఆ రాయి ఫిక్స్ చేయలేదు, ఊరికే నిలబెట్టింది వితౌట్ ఎనీ సిమెంట్. అలాగుండే స్తంభ లేపాక్షుడు కూడా ఒకటి ఉంది. ఆ లేపాక్షుడు ఉన్న స్తంభ కింద పేపర్ పాస్ అయింది. అలాగే ఇక్కడ ఒక కార్నర్లో పాస్ అయింది, కంప్లీట్ కాదు. ఈ కార్వింగ్స్ అన్ని చూస్తే ఇప్పుడు వుడ్లా చేస్తారు కదా, ఆ వాల్ ప్లేట్ లాగా ఉంది. నడువులో నరసింహుడికి డైరెక్షన్స్ వస్తుంది కదా, ఒక్క డైరెక్షన్ పరమాత్మ ఉంటాడు. అష్టదిక్పాలని ఇంద్ర ఏనుగు మీద ఉంది, అగ్ని పొట్టేల మీద, యముడు దొన్నపూత మీద, కార్నర్ల నైరుతి నరవాహనం, ఇది వరుణ మొదలి వాహనం ముసలి, వాయువే జింక డీప్, ఇక్కడ కుబేరుడు గుర్రం మీద, ఈశాన్యం నంది మీద. ఇది మన దిక్కులది అధిపాలకులు, అష్టదిక్పాలకులు. ఆ కాలం నుండి మన కాంపాస్ లాగా పనిచేస్తుంది. స్తంభాలు ఉంది ఈ గుడిలో, ఒక స్తంభలాగా ఒక స్తంభం లేదు. స్తంభానికి డిఫరెన్స్ ఉంది, కార్వింగ్స్లో డిజైన్ చేయండి. మెయిన్ 4 స్తంభాలు కదా, చూస్తే ఒకేలా కనిపిస్తుంది కానీ ఆ స్తంభంలో ఒకే బ్యాంకల్ డిజైన్స్ ఉంది కదా, అవి డిఫరెంట్గా. ఈ స్తంభాలు కూడా ఇప్పుడు కుంభాలు కుండ చేస్తారు కదా, ఆ టెక్నిక్లో చేసింది. లేకుంటే ఇప్పుడు లేత్ మిషన్ అంటారు కదా, లేత్లో ఆబ్జెక్ట్స్ హారిజాంటల్గా పెట్టారు, ఇది వర్టికల్గా పెట్టి ఇట్లా టర్న్ చేసి కట్ చేశారు. ఆ కాలంలో ఈ స్తంభం తిరుగుతుంటుంది. స్తంభం చూసేవాడు వచ్చేసి ఆ స్తంభం తిప్పి చూస్తాడు. ఇప్పుడు తిరగలేదు, పైన నేను బీమ్ ఉంది కదా, స్ట్రిప్ అయింది, భారీ పైన పడింది. దానికి పిల్లర్ కూడా కొంచెం టిల్ట్ అయింది. ఈ స్తంభం తిరుగుతుంది, ఈ స్తంభం తిరుగుతుంటుంది.
అంటే సపోర్ట్ లేకుండా తిరుగుతుందా? టంగ్ ఇట్లా. ఆటోమేటిక్ కాదు అది. ఆ? అంటే మనం తిప్పితే తిరుగుతుంటుంది. మాన్యువల్ తిప్పాలి. ఇప్పుడు లేదా? గ్రైండర్ లాగా ఇప్పుడు లేదు. కింద ప్రెస్ అయ్యింది. కార్వింగ్స్ కూడా 3 డైమెన్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది తిరుగుతుంది. ఫిలాసఫీలో అసలు పరమాత్ముడు ఇలాగా ఉన్నాడు. ఇది ఆకార ఆధారం ఏమీ లేదు. ముఖ్య కారణం ఉంది మన శిల్పి కల్పనలో ఈ కళ అంతే లేదు, ఇన్ఫినిటీ. ఏది చెక్తే కూడా ఇంకా ఉండాలి చెక్కేది. అంటే తిరిగిస్తారు గ్రైండర్లు కూడా ముందుగా చేతులు తిప్పేసి స్తంభాలు చేయవచ్చు. ఇప్పుడు తిప్పలేదు, పైన పడింది భారం. పైన ఈ సీలింగ్ ఒకే రాయి కాదు, ఇది 56 పీస్ ఆఫ్ స్టోన్. 56 రాయి ఉంది. ఒక రాయికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇక్కడ ఫిక్స్ చేశారు. ఏదే బాడీ విడిగా లేదు, అట్లా ఫిక్స్ చేసుకుని పోతే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్కి లాక్ చేస్తారు కదా, ఆ లాక్ అది కింద పడింది కదా రాయి. సస్టైనింగ్ పిల్లర్ స్టోన్ నట్ బోల్ట్ లాగా ఉంది చూడండి. నట్ వేస్తారు బిగి చేసేది, ఆ నట్ లాగా సెంటర్లో ఉన్న రాయి తీసేసిన సీలింగ్ అంతా కింద పడుతుంది. ఇది మొత్తం 6 అడి ఆళం, 6 ఫీట్ ఉంది డెప్త్. ముందుగా స్క్వేర్ షేప్ చేసింది, ఆ స్క్వేర్కి హెక్సగన్ చేశారు, తర్వాత ఆక్టగన్, తర్వాత సర్కిల్ చేసింది. అట్లా చేసి పెడితే ఆ వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. లా ఆఫ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఆ లా ఆఫ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చెప్పారు. ఇక్కడ మన త్రిమూర్తులు కలిసి చేశారు. ఈ రాయి చూస్తే శివలింగ ఆకారంలో ఉంది, అది శివుడు. కింద నరసింహ ఉంది కదా, విష్ణు. సెంటర్లో చూస్తే తామర ఉంది చూడండి, లోటస్ ఫ్లవర్, అదే బ్రహ్ముడు ఆవాస స్థానం కదా. బ్రహ్మ శివ విష్ణు ఆ ముగ్గురు కలిసి చేశారు. ఇది రాజనర్తకి తల మీద కిరీటం ఉంది, వెనకల ఒక దుప్పట కూడా ఉంది. బయట చూసింది కదా కేశ శృంగారం, ఆ వెంట్రుకలు పిచ్ చేస్తున్నట్టు ఆ వాటర్ డ్రాప్స్ కలెక్ట్ అయింది. ఇది రాణి శాంత నది యొక్క రూపం. ఇది నాట్య సరస్వతి. కొంచెం ఈ పక్క వచ్చి చూస్తే ఈ బొమ్మ చేతి పైన పక్షి ఉంది చూడండి. ఆ పక్షి ముందు నుంచి చూస్తే చిలకలాగా ఉంది, వెనక నుంచి చూస్తే నమిలిలాగా ఉంది. నమ్మిన తోక ఉంది, ముఖాలు చిలకలాగా. డాన్సర్స్ చిలకలాగా మాట్లాడతారు, నమిలిలాగా నాట్యం ఆడతారు. రెండు పక్కది ద్వారపాలక కదా సేమ్ అలాగా. కార్వింగ్స్ ఇచ్చేసారు, చెక్కలు ఎట్లా చేశారు వుడ్లో, ఆ వుడ్ వర్క్ లాగా. ఈ భీమ్లో మన విష్ణుది అన్ని 24 రూపాయలకి చెప్పుకుంటారు. కేశవ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామాన్ని చెప్తారు కదా, అందులో ఇవన్నీ వస్తాయి. అది మోహిని అంటారు. విష్ణు మోహిని రూపంలో వచ్చిన మూరిది, భస్మాసుని చంపేది. దానికి మూల మూర్తి కూడా ఉంది కదా, నోస్ రింగ్ కూడా ఉంది చూడండి. అత్తు స్త్రీ రూపంలో పూజించేది ఇది మోహిని. మోహిని కదా, ఆ
ఆ కిరీటం కూడా హాలో ఉంది చూడండి. ఏమది? హాల్ హలో హలో అంటే ఓపెన్ మాదిరి. ఓకే, అంటే గ్యాప్ ఉంది. గ్యాప్ ఉంది. ఓకే. రియల్ మెటల్ ఎట్లా చేస్తారా అలాగే రాయిలా చెక్కి పెట్టారు. హోల్ హోల్స్ ఉంది. లేడీస్కి రెండవది వేలు పొడుగు ఉండాలి. బొటన్ వేలు పక్కన వేలు. ఇట్స్ సింబల్ ఆఫ్ లక్. ఓకే. భాగ్యశాలి అదృష్టాన్ని. కాళ్ళ కింద గ్యాప్ ఉండాలి. ఉండాలా? మనకి లైక్ అలా ఉంటే కూడా అదృష్టం. అలా ఉంటుంది అదృష్టం. స్పేస్ ఇరಬೇಕು. లేడీస్కి మూవ్ వస్తుంది కదా, మూకు చిన్న ఫోరెడ్ ఈక్వల్ ప్రపోర్షన్గా ఉండాలి. ఈ స్పాట్ నుంచి నెత్తి వరకు గ్యాప్ ఏం వస్తుందో అంత గ్యాప్లో వెస్ట్ కూడా ఉండాలి. సింహకటి అది. ఇది స్తంభం ఒకే రాయిది, కానీ పేపర్లో ఎట్లా చేస్తారో పని అలాగా కటింగ్ చేసేది. ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంది. ఒకే లక్ష్మీసార్ గారు పూజ అని స్టేట్ గవర్నమెంట్ ఎండోమెంట్ అని గైడ్ కదా టూరిజం డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ తీసుకొని పని చేస్తారు. వీఆర్ నాట్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీ. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ.